బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ మీ రాజధాని ఫైల్స్ మూవీ చూశాను సార్. నేను మిమ్మల్ని ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ మూవీ. అండ్ సార్ విజయంలో మీ మూవీ కూడా చాలా వరకు పాత్ర పోషించిందని నా అభిప్రాయం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. వేదిక ముందున్నటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మీ ఈ అభిమానం, ఈ డెడికేషన్, ఈ హార్డ్ వర్కే 4వసారి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి, ఏ సభలో అయితే ఆయన శపథం చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను అని చెప్పి శపథం చేసి వెళ్ళారో, ఆ శపథాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారు. వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ముహూర్తాన్ని అన్నగారు తెలుగుదేశం పార్టీని పెట్టారో కానీ చాలామంది ఈ పార్టీని భూస్థాపితం చేసేస్తాం, ఈ పార్టీని చంపేస్తామన్న వాళ్ళందరూ కూడా భూస్థాపితం అయిపోయారు. కానీ పార్టీ మాత్రం ఎప్పటికీ తెలుగు జాతి బతికున్నంతకాలం ఈ పార్టీ బతికుంటుందని గర్వంగా తెలియజేస్తున్నాను. రామారావు గారంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు నినాదం తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు వచ్చారు. ఆ రోజుల్లో నేను ఢిల్లీలో చదువుకుంటుండేవాడిని. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న ఉత్తర భారతీయులందరూ కూడా అరే మద్రాసీ అని పిలిచేవాడు. మేము మద్రాసీలు కావు, మేము తెలుగు వాళ్ళం అని చెప్పినా సరే ఈ తెలుగు క్యా హై సలా తుమ్ సాబ్ మద్రాసీ అనేవాడు. అప్పుడు రామారావు గారు వచ్చి తెలుగు జాతికి ఒక గుర్తింపు తీసుకొచ్చి మేమందరం కూడా ఢిల్లీలో చదువుకునే రోజుల్లో గర్వంగా మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకునేటువంటి పరిస్థితిని కల్పించిన ఎన్టీ రామారావు గారు అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎంతో అభిమానం. అటువంటి ఆయన పెట్టిన పార్టీకి నా వంతు సహాయంగా నేనేం చేయాలని ఆలోచించి మా సోషల్ మీడియా, మా తెలుగు వన్ ద్వారా 2020లో మొదలుపెట్టినటువంటి దుర్మార్గుడు మీద మొదలుపెట్టిన యుద్ధం సోషల్ మీడియాలో మొట్టమొదటిగా నా మీద కేసు పెట్టారు. మా గొంతు మూయించేసి తెలుగు వన్ లాంటి పెద్ద సంస్థ మీదే దాడి చేసి వాళ్ళ గొంతు మూసేస్తే మిగిలిన వాళ్ళ గొంతులు ఆటోమేటిక్గా మూతబడిపోతాయని ఒక దుర్మార్గపు ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన చేస్తే మేము కానీ మా సంస్థలో పనిచేసే ఏ ఒక్కరూ కానీ భయపడలేదు సరికదా. సోషల్ మీడియా అనే మాధ్యమంలో కొంతవరకు ప్రచారం చేస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున చేయాలంటే లార్జర్ స్క్రీన్కి వెళ్ళాలని చెప్పి అమరావతి ఫైల్స్ అని ఒక సినిమా నిర్మాణాన్ని మొదలుపెట్టాం. వెళ్ళి కూడా అమరావతిలోనే సినిమా షూటింగ్ చేసాం. చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ సినిమా చేయడానికి భయపడి పారిపోవటమే కాదు, ఈ సినిమా గురించి ఒక మాట మాట్లాడరా అన్నా కానీ భయపడి వెనక తగ్గిన వాళ్ళు. అటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరించినందుకు వారందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు గెలిచాం ఆంధ్ర రాష్ట్రంలో. వాట్ నెక్స్ట్? ఎక్కడైతే పార్టీ పుట్టిందో ఆ గడ్డ మీద కూడా మళ్ళీ పసుపు జెండా ఎగరాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన కాలంలో ప్రతి కాలనీలోనూ, ప్రతి అపార్ట్మెంట్ల దగ్గర ధర్నాలు, క్యాండిల్ ర్యాలీలు ఇలాంటివి చేస్తున్నారు. ఇలా చిన్న స్థాయిలో చేస్తే ఉపయోగం ఉండదు, దీన్ని ఒక భారీ స్థాయిలో చేయాలి అని ఒక ఆలోచనతో నేను కొంతమంది యువకులను పిలిచి మనం దీన్ని ఒక పెద్ద ఈవెంట్గా చేద్దాం, చిన్న స్థాయిలో ఇస్తే ఉపయోగం ఉండదు అని చెప్పి గచ్చిబౌలిలో సిబిఎన్ గ్రాటిట్యూడ్ అనే ఒక ప్రోగ్రాంకి రూపకల్పన చేశాం. ఆ రూపకల్పన చేసిన ఆ గర్జన, యువకుల గర్జనే ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలన అంతానికి నాంది పలికింది. అక్కడ దుర్మార్గ పరిపాలన అంతమొందించడానికి ఒక మనోధైర్యాన్ని నింపింది. అధినాయకుడినే జైల్లో పెడితే మిగిలిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే భయభ్రాంతులతో బతుకుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇక్కడ ఉన్నటువంటి యువత
ముఖ్యంగా ఐటీ అండ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ముందుకొచ్చి మేమున్నామని లక్షలాది మంది అక్కడ గర్జిస్తే ఆ గర్జనకి ఇక్కడ ప్రభుత్వం కూలిపోవటానికి అది నాంది అయింది, అక్కడ ప్రభుత్వం కొట్టుకుపోయింది. అటువంటి పరిస్థితులు ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ రావాలి, తెలుగుదేశం మళ్ళీ ఇక్కడ పసుపు జెండాని ఎగరేయాలని చెప్పి కోరుకుంటూ, దానికి ముఖ్యంగా ముందుకు రావాల్సింది యువత. ఆ యువత ముందుకు రండి. మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళని డెఫినెట్గా పార్టీ కానీ పార్టీ అనుకూలంగా ఉండే మిగిలిన వాళ్ళు కానీ ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని తెలియజేస్తూ, దేనికి భయపడతా ఉంటే భయపడుతూనే ఉంటాం. భయపడేవాడు రోజు చచ్చిపోతుంటాడు. నేనే దానికి ఉదాహరణ చెప్తున్నాను కదా. 20లో కోవిడ్ టైంలో నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, కానీ నేను లొంగల. మళ్ళీ సినిమా తీసినప్పుడు ట్రైలర్ చూపించడానికి కీర్తిశేషులు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళాం, నేను నా భార్య. వెళ్ళినప్పుడు ఆయన ట్రైలర్ చూశారు, చాలా బాగా చేశారు, ఇంత రిస్క్ ఎందుకు చేశారు, ఒక దుర్మార్గుడు అని తెలుసు కదా మీకు, ఇంత రిస్క్ ఎందుకు చేశారు. నేనేం మాట్లాడాలని ఆలోచించినప్పుడు నా భార్య అంది, ఏమండి అందరం భయపడి ఇంట్లో కూర్చుంటే ఎలాగో, ఎవరో ఒకళ్ళు వచ్చి ముందుకు వచ్చి రిస్క్ చేయాలి కదా. ఆ రిస్క్ ఏదో మేము చేసాం, దానికి పర్యవసనాలు ఏమున్నా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండే చేసామని. థ్యాంక్ గాడ్ దుర్మార్గుడు మట్టిలో కలిసిపోయాడు. మనం అనుకున్న ఇది కొంతవరకు నెరవేరింది. నేను ఈటీవీ వారిని కూడా మొన్న రిక్వెస్ట్ చేశా, ఎలక్షన్ ముందు రోజు నాకు పైసా అక్కర్లేదు, 13వ తారీఖు ఎలక్షన్, 12వ తారీఖున ఆదివారం వచ్చింది, మీ టీవీలో ఒక షో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని ఫైల్స్ అనే సినిమా వేయాలి అని చెప్పి, దానికి వారు అంగీకరించి 12వ తారీఖున 2 షోస్ వేసి, అది ఉడతా భక్తిగా చంద్రబాబు నాయుడు గారి విజయంలో ఒక చిన్న పాత్ర పోషించినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. ఆ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి ఒక పౌరుడిగా రాష్ట్రం వైపు నా బాధ్యతగా ఆ సినిమాని తీసి అందించాను. అలాగే రామారావు గారు పెట్టిన పార్టీ మళ్ళీ పునర్వైభవం రావాలనే ఉద్దేశంతో కూడా చేశాను. కాబట్టి ఇలాగే తెలంగాణలో కూడా మరొక్కసారి యువతంతా ముందుకు రావాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గతంలో ప్రభుత్వాలు చూసాం, తెలుగుదేశం నుంచి వెళ్ళినాళ్లే తెలుగుదేశాన్ని అంతమొందించాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేశారు, వారే అంతమందం అయిపోయారు. కాబట్టి ఇది సరైన సమయం. ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది, ఈ వ్యాక్యూమ్లోకి యువత, రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా యువత ముందుకు వచ్చి ఇవాళ నాయకులు పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగారో, బక్కి నరసింహులు గారు కూడా ఒక ఉదాహరణ. అలాగే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అటువంటి అవకాశం ఇవాళ వ్యాక్యూమ్ ఇక్కడ తెలంగాణలో ఉంది. యువతంతా ముందుకు వచ్చి మళ్ళీ పార్టీని భుజానము ఎత్తుకుని విజయం వైపు మీ అడుగులు వేయవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై తెలుగుదేశం.